ఇదిగో మనకు ఈ వారం అంతా ఫంక్షన్లు ఉన్నాయి, అర్థమవుతుందా? రేపు రంగారెడ్డి వాళ్ళది, మన్నాడు సోమనాథ్ వాళ్ళది, అవతల మన్నాడు రామేశ్వర వాళ్ళది. వర్షం 3 రాత్రులు ఫంక్షన్లు ఉన్నాయి. ఇంట్లో భోజనాలు ఏం చేయొద్దు, ఆడపోయి శుభ్రంగా భోంచేసేద్దాం మనము. అండి మొన్న రామ్మోహన్ వాళ్ళ పెళ్లిలో పనసపట్టు బిర్యానీ భలే ఉన్నిందండి, కడుపు నిండా తిన్నాను. తింటావు ఎప్పుడన్నా కానీ ఫంక్షన్లకు పోయినప్పుడు బాక్సులు తీసుకొని రా, నెత్తినోరు బాదుకుంటా. అట్లా ఫంక్షన్లకు పోయినప్పుడు ఇట్లా నచ్చిన ఐటమ్స్ అన్ని బిర్యానీలు, స్వీట్లు, పకోడీలు, ఆడ ఆనియన్స్ అట్లా ఏమైనా ఉంటే తెచ్చుకుంటే మనకు మిగులుతాయి. ఇంట్లో ఫంక్షన్ లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు. మీరు బాగున్నారండి, నేను కడుపు నిండా తింటా అంటే అటు ఇటు 4 సార్లు తిరిగాడు రామ్మోహన్ గారు. వాళ్ళు చూస్తుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. మనకు కావాల్సినంత కడుపు నిండా తిని వచ్చేస్తానల్లా, వీలైతే పార్సెల్ తెచ్చుకోవాలా. పెళ్ళమ్మూడు ఇద్దరు ఆడే ఉండారు, గట్టిగా చెప్పు, నువ్వు వాళ్ళు ఇచ్చినామని దబాయిస్తారు. లేదు అడుగుదాం, పలచంపలు పగల కొడతాను నీకు చెప్తాను. లేదు అడుగుదాం. నమస్తే హరి. నమస్తే సార్. నమస్తే అక్క. చూస్తేవా మాటల్లోనే వచ్చారు. ఏరా రామ్మోహన్, ఏమి ఇట్లా ఉండు, ఏమి ఇట్లా వచ్చినారా? ఏరా హరి, బాగున్నా? ఫంక్షన్ లో ఫుడ్ అంతా చూస్తాంట్లే, నువ్వు ఎట్లా తినేది ఏం కదా అన్ని నా డేగ కళ్ళతో నీట్ గా చూసినా. సర్లేరా, ఫంక్షన్కి వచ్చిన తర్వాత కడుపు నిండా తినకపోతే మేము ఫీల్ కామా, తినకపోతే నువ్వు ఫీల్ కావా? భలే ఉన్నావులే. సర్లే, ఏమి ఇట్లా వచ్చినావు చెప్పు, అడుగు. సర్లే బాగా తిన్నావు కానీ చదివింపులు ఏం పెట్టలేదు, దానికి వచ్చినాను. బుక్ కూడా తీసుకొని వచ్చిన. నేను పెట్టలేదంటావేంది? 500 పదాలు రాపించిన చూడు, బుక్లో కరెక్ట్ లాస్ట్లో పేరుంటే చూసుకోరా ఒకసారి కావాలంటే. నేను అట్లా మోసం చేసే వ్యక్తిని కాదు నేను. ఏమండి, నేను చెప్తూనే ఉన్నాను కదా చదివింపులు చదివియండి అనేసి. చూడు, ఇంటి దగ్గర కూడా వచ్చినాడు ఇప్పుడు. సర్లే, ఊరికే ఉండు, 1 మంది 2 నువ్వు దాని పక్కన చూసుకోరా బుక్లో. కాదురా హరి, నీకు కొంచెం ధర్మం ఉండాలి. లాస్ట్ లో రాపించిన అన్నావు కదా, రే తీరా బుక్ తీ. అంటే నేను తప్పుడు కూతలు కూర్చొని నా కొడుకు మాత్రం నువ్వు కరెక్ట్ నీరా, నువ్వు కరెక్ట్ నేను బుక్ తీపిస్తా. అట్లా కాదు, చూసుకోరా. కాదురా, నేను తప్పుడు కూతలు కూర్చోని మాత్రం కనపడలేదు. నువ్వు తప్పుడు అనలేదురా, బుక్ తప్పు చెప్తాందే. ఏది బుక్? వాడు డబ్బులు ఇప్పించుకున్నాడు, రాయలేదేమో నాకేం తెలుసా? అంటే ఏం పెన్ను అంటలేదంటావా నువ్వు? పెన్ను అంటలేదే, మళ్ళీ రాసినాడు పేపర్ సించేసినాడు, నాకేం తెలుసా? అంత నీతి లేకుండా మాట్లాడతావు. పెన్ను రాయలేదు, పెన్సిల్ రాయలేదు కాదురా, బుక్ ఉంది. కాదు, ఫోటోలు వీడియోలు తీసుకొని పోయినారు అంకుల్. నువ్వు కూడా నన్ను అడిగాను వినారా? నేను చెప్తాను కదా, నేను రాపించినాను 500 పదాలు నేను రాపించిన. ధర్మం ఉందే, పిల్లోడు బెదిరిస్తాడు అంటే నువ్వు నాకేం అభిమానంతో నేను పిలిచి ఎట్లా వడ్డించినారా? రే బాగుంది కాబట్టి తిందాం రా. నువ్వు పెళ్లి పత్రిక ఇచ్చిన రోజు నుంచి మేము వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పోయి తిందామని. మీరేమన్నా బాక్సుల్లో కూడా కట్టకపోయినారా ఏమన్నా? లేదు, మాకేం పట్టింది? అట్లా క్యారియర్లు కట్టుకొని పోయే సంస్కృతి మా దగ్గర లేదురా. నలుగు పెట్టి ఫోటో దిగి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వచ్చినామరా మేము. ఊరికే ఉండే, మనం రాబిచ్చి వచ్చినాము, నా నిజాయితీని శంకించినట్టయితే. అది భోజనాలు చాలా బాగున్నాయన్న. బిర్యానీ అయితే నేను 4 సార్లు వడ్డించుకుని తిన్నానన్న. రే తీరా నువ్వు. కాదురా, నువ్వేంద్రా వచ్చి మా ముందర బుక్కలు పట్టుకొని వచ్చి మా పరువు ఒక్క పని నాకు రేగి తగిన చూడు. కాదు, పని చేయవు. ఏంది ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చి ఏంది నీచంగా దౌర్జన్యం చేస్తాను నీ కొడుకు మీద? సర్లే నువ్వు పోరా, నేను రాపిచ్చిన నాకు రాపించినావు కదా. సారా సగట 1000 రూపాయలు ఖర్చు వచ్చిందిరా నీది. ఏంద్రా 1000 రూపాయలు? ఆ బోర్డు పెట్టి పనసపొట్టు బిర్యానీ పెట్టినావు, 2 ఓలిగలు పెట్టినావు, ఈ 4 గంటలు పనసపొట్టు బిర్యానీ అంతా కలిపినా కూడా 350 కాల. ఆటికి నేను ధర్మంగా 500 పదాలు ఇచ్చి వచ్చిన. 4 రకాల స్వీట్లు వీడియో వేస్తే 4 రకాల స్వీట్లు మాకన్నీ తెలుసు. కాదురా, నువ్వు బలి చెప్తానవే 4 రకాల స్వీట్లా. నాకు షుగర్ ఉందని చెప్పి 2 తినేది నేను. ఈ 2 తిని నేను 2 తిన్నాను. స్వీట్లు ఎంత వేసుకో, ఒకటి 5 రూపాయలు వేసుకోరా, 20 రూపాయలు అయింది. 5 రూపాయలు పెట్టేవాళ్ళు మాత్రం కనపడతాడా? ఆ స్వీట్ లాట్లో కొంటే 5 రూపాయలు 10 రూపాయలు పడతాయి. దయచేసి చెప్తాడా, మీ ఆయన వెనక్కి భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి. నేను దానికి సంతోషపడతాను. మొత్తం లెక్క వేసిందే 1500 వస్తుంది లెక్క మొత్తం. ఏంద్రా 1500 వచ్చేది? ఒకటే కాదు, ఇంకా 12 మంది ఇంటికాడికి పోవాలి ఇప్పుడు. ఇంకా 12 మంది ఇంటికాడికి పోయి అడగాలంటున్నావు. ఆయన నువ్వు ఫంక్షన్ పెట్టినోడు చదివింపుల కోసం పెట్టినావా? మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చల్లగా ఉండాలని మేము ఆశీర్వదించాలని పెట్టినావా? భలే పెట్టినావా నువ్వు? సిగ్గులు ఉండాలి కొద్దిగా, మళ్ళీ వచ్చి చదివింపులు పెట్టాలి అని అడిగేదానికి. పొర పొర పాపా రే, నువ్వు కరెక్ట్ గా రాసుకుంటే ఈ రోజు నాకు ఈ సమస్య లేదు. వీడు ముందే అబద్ధాలు కోర్రా, వీడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వీడిని నమ్మేది
ఏందక్క మూడు ఇట్లా పని చేసినాడు? ఏందిరా నేను అబద్ధాలు కోరనా? వాడు చూడు ఎంత కూతురు కూర్చున్నాడో. మా ఆయనకి ఏమన్నా చెప్తే కనుక బాగుండదు. ఒకసారి మీ ఫంక్షన్ కి రాము. బోర్డు నువ్వు పెట్టే ఫంక్షన్ కి వచ్చి భోజనాలు తినేదానికి వచ్చినావు అనుకుంటానవా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగుండాలని భగవంతుని కనెక్ట్ చేసుకుని ఆశీర్వదించి వచ్చింది తిక్కన వరక నువ్వు వచ్చి ఇక్కడ భోజనాల గురించి చదివింపుల గురించి కొట్లాడతావు మా ఇంటికి వచ్చి. ఇంకొకసారి మా ఆయన ఏమన్నా అంటే బాగుండదు చూడు. ఈ పెళ్లికి పిలిచొద్దు, మేము పెళ్లికి రాము. హరి పిలిచొద్దు అనొద్దు. నువ్వు 100 సార్లు పెట్టమని నిన్ను పిలిచే తీరుతా. వీని గురించి కనుక్కునే తీరల్లా. ఏంద్రా కనుక్కునేది? నిన్ను పిలిచేదే. మేము ఆటకి మేము క్యారియర్లు తెచ్చుకుని ఏమన్నా ఇంటికి తెచ్చుకున్నావా? ఆడే తిని ఆడే ఆశీర్వదించి వచ్చేసినాం. తిని దానికి ఆశీర్వదించినా సరిపోయింది అంతే. ఏందండి ఈ గొడవ? అసలు చుట్టుపక్కల అందరూ ఎలా చూస్తానో చూడండి. ఆ 500 చదివించింటే అయిపోయింది కదా. నీ మొగంలో బాగా చెప్పినా కానీ 500 అంటే ఎంత కష్టం అనుకుంటాను సంపాదించడానికి. నేను కష్టపడి సంపాదించాను, నాకు తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని తినేదాన్ని నీకేం తెలుస్తుంది బాగున్నా కానీ. అయినా నీకు ఫంక్షన్ల క్యారియర్ తీసుకున్నామని చెప్పి ప్రతి ఫంక్షన్ చెప్తానా. నువ్వు అది చేయకుండా ఈరోజు నన్నే నిలదీస్తావు అని తరపున. మర్యాదలు చెప్తానా బాగుండదు. ప్రతి ఫంక్షన్ వాళ్ళ 3-4 క్యారియర్లలో భోజనాలు కట్టించుకోవాలా. 500 పోతే పోయింది. ఊర్లో జనాలు ఏముంది చూస్తున్నారు, చూసుకున్నారు. కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అర్ధగంట తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. అదేమో మన ఇంటికాడికి వచ్చి కొట్టాడతారా? ఏం రాము అని చదివింపులు చదివించలేదని మన ఇంటికాడికి ఎవరైనా వచ్చి కొట్టాడతారా? అవన్నీ ఏంటి లేవు. ఈ సమాజాన్ని పట్టించుకుంటే మనం సంకరాకపోతాం. అర్థమైందా? ఇదిగో పోయి మేకప్ వేసుకొని రెడీ కాపో. ఫంక్షన్ ఉంది సాయంత్రం 7 గంటలకు. 4 క్యారియర్ బాక్సులు పెట్టుకో సన్నగా. పో తీసుకురావా. బాగా చెప్పినాక నాకే నీతులు చెప్తుంది. 500 చదివించుంటే బాగుంటుండే కదా అంటే ఇమ్మ.